ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను, మీరు సహకరించకపోతే సహకరించకపోయారు, కానీ కారు కోతలు కుయ్యకండి, కొద్దిగా ఓపిక పట్టండి. మేము పంపే ఏదైతే సందేశాలు కానీ కార్యరూపం దాల్చేసే సిస్టమ్ కానీ కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకే అర్థమవుతుంది, ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తున్నా. మనం చూసాం నిన్న రివ్యూ మీటింగ్లో ఇరిగేషన్లో జరిగిన అవినీతి, ఏదైతే కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులు డిఫరెంట్ ప్రాజెక్టులు ఏవైతే కుంగిపోయాయో వర్టికల్గా నెరలిచ్చాయో ఆ ప్రాజెక్టులన్నిటి మీద నిన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు సమీక్షించారు. వాటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిపక్షం వారు ఒక సమావేశంలో కోరుకున్నారు, వేసుకోండి మీరు సిట్టింగ్ జడ్జితో కావాలంటే కమిటీని వాళ్లే అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి మీరే అడుగుతున్నారు కదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.